కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ కు వచ్చిన బండి సంజయ్ కు ఘన స్వాగతం లభించింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని శనిగరం వద్దకు రాగానే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బండి సంజయ్ కు వినూత్న రీతిలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ట్రాక్టర్లపై బండి సంజయ్ కటౌట్లతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కరీంనగర్ పరిధిలోకి చేరుకోగానే ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ సందర్భంగా తొలి రోజు పలు ఆలయాలను ఆయన దర్శించుకున్నారు. తన కోసం బీజేపీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారని, పోరాటాలు చేశారని, అందువల్లే తనకు గుర్తింపు వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తనపై కేసులు పెట్టారని, వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డానన్నారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదగడం ఒక్క బీజేపీలోనే సాధ్యమన్నారు బండి సంజయ్. కొండగట్టు ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ వచ్చిన బండి సంజయ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. బండి సంజయ్ కు పూర్ణ కుంభ స్వాగతం పలికిన అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కొండగట్టు ఆలయంలో పూజల అనంతరం బండి సంజయ్ నల్గొండ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. బండి సంజయ్ కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని బండి సంజయ్ అన్నారు. అటు మహాశక్తి ఆలయంలో కూడా బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేపట్టారు. తనకు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా అవకాశం కల్పించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. మహాశక్తి అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బండి సంజయ్ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న బండి సంజయ్ కు వేములవాడ ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం ముందుగా బండి సంజయ్ కోడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గత ప్రభుత్వం వేములవాడ ఆలయ అభివృద్ధిని చేయలేదని బండి సంజయ్ విమర్శించారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క దేవాలయం యొక్క అభివృద్ధిని పక్కా చేస్తాం. గతంలో కూడా చేయాలనే ఆలోచన తప్పన ఉన్నప్పుడు కూడా మీ అందరూ తెలుసు, గత ప్రభుత్వం విషయం తెలుసు. 400 కోట్లు ఇస్తాడు అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్క పైసా ఉల్టా ఇక్కడ పైసలు తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ రాజరాజేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్, కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ పతనమైన విషయం అదే పెద్ద ఉదాహరణ. స్వామివారు మామూలు స్వామివారు కాదు, మంచికి మంచి. ఎవరైతే ధర్మద్రోహులున్నారో, ఎవరైతే ద్రోహులున్నారో, ఎవరైతే ఈ దేవస్థానాన్ని డబ్బులు తింటారో, మోసం చేస్తారో, ఇచ్చిన హామీలు నెరవేర్చారో తప్పకుండా వారికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో స్వామివారు అదే విధంగా గుణపాఠం చెప్తారు. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ వేములవాడ దేవస్థానానికి చెరగొప్పటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళు చేయలే, నన్ను చేయనియలే.